హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. ఫస్ట్ శ్రావణ శుక్రవారం షాపింగ్ మాకు పూలతో స్టార్ట్ అయింది. మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్ యాజ్ యూజువల్గా రష్గానే ఉంది. పొద్దున్నే మార్నింగ్ 6:30 ఆ టైంకేమో ఇంత రద్దీగా ఉందన్నమాట. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే రేట్లు మామూలుగా ఉండవు కదండి. కాకపోతే స్పెషల్ పూలు అయితే ఏం లేవు. అండ్ తల్లో పెట్టుకోవడానికి కూడా మల్లెపూలు లాంటివి ఏం లేవు. ఓన్లీ జాజి పూలు ఒకటే ఉన్నాయి. అవి కూడా విపరీతంగా అసలు ఇంకా విచ్చిపోయి ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ డేకి పూజకి పనికి వస్తాయో లేదో అన్నట్టుగా ఉంది. ఇది August 15th అండి. మేము వెళ్ళింది August 15th మార్నింగే వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ప్రైజెస్ డబల్ చేసేస్తారు. అందుకని చెప్పి 15th మార్నింగ్ వెళ్తే బంతి పూలే 2 రకాలు ఉన్నాయి. ఇదిగో ఆరెంజ్ కలర్ బంతి పూలును, ఎల్లో కలర్ బంతి పూలు అండ్ చామంతులు. గులాబీ పూలు అయితే కేజీ 400 చెప్పారు. అది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కేజీ 600 చెప్పారనమాట. జాజి పూలు తలలో పెట్టుకోవడానికి, కాస్త అమ్మవారికి మాల్లాగా వేయడానికి అలా జాజి పూలు కావాలంటే జాజి పూలు 50 రూపీస్ మోర్ చెప్పారు, విరజాజి పూలు. అలాగే కొంచెం అక్కడక్కడ మల్లెపూలు ఉన్నాయన్నమాట. మల్లెపూలు అయితే మూర 100 రూపాయలు చెప్పారనమాట. అసలు ఇంకా ఆ రేటుకి ఇంకా అంత అనేదే లేదు. ఆకాశానికి అంతేసాయి అన్నమాట రేట్లు. కానీ పువ్వు అంటూ తీసుకోకుండా అప్పటికి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి కొంచెం క్లాత్ ఫ్లవర్స్, కొన్నేమో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అట్లా చేస్తున్నా కూడా అసలు పువ్వు అంటూ పెట్టకుండా కుదరదు కదండి. సో ఒకసారి మనం మార్కెట్కి వెళ్తే ఒక 500-600 అయిపోతాయి అన్నమాట. మేమైతే ఒక 1/2 కేజీ చామంతి పూలు, ఒక 2 కేజీలేమో బంతి పూలు తీసుకున్నాం. చామంతి పూలు 2 రకాలు తీసుకున్నారు. ఒకటి వైలెట్ కలర్ చామంతి, అంటే అవే ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అనమాట. మిగతా అన్నీ కొంచెం నార్మల్గా అనిపిస్తున్నాయి. తామర పూల కోసం చూసాం అనమాట. కానీ తామర పూలు మాత్రం అసలు ఎక్కడా లేవు. ఎక్కువగా అన్నీ కలువ పూలు లాంటివే కనిపిస్తూ ఉన్నాయి. బట్ కలువ పూలు అయితే చాలా త్వరగా వాడిపోతున్నాయండి. అసలు వాటర్లో పెట్టిన కాడలు మునిగేంత వరకు వాటర్లో బయట పెట్టిన అసలు ఫ్రిడ్జ్లో నాకు అసలు ఎలా వాటిని స్టోర్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. కలువ పూలు పెడదామని తీసుకుని ప్రతిసారి అలానే వేస్ట్ అనిపించేస్తుంది అనమాట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి వాడిపోతున్నాయి. నెక్స్ట్ డే వరకు వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నాను. సో తామర పువ్వు చూద్దాం అనుకుంటే అసలు తామర పువ్వులే కనిపించలేదన్నమాట. బట్ ఏది ఏమైనా ఫెస్టివల్ టైంలో అలా మార్కెట్లోకి వెళ్ళి జనాలందరినీ ఆ పండగ కోలాహలాన్ని చూస్తే మాత్రం మనసుకు వచ్చి ఆ తృప్తే వేరు కదండి. ఒక్కసారిగా అలా పువ్వులన్నీ కుట్టలుగా అలా అన్ని పూలు పోసేసి ఉంటే అవి చూడటానికి కూడా నాకు చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా సరే మంచి కలర్ఫుల్గా అందరూ అలా చక్కగా మాలలు కడుతూ చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు చూడటానికి కూడా. ఎక్కువ అంటే టైం తెలియకుండా అయిపోతుంది అనమాట. అవన్నీ చూడటంలోనే అయిపోతుంది. ప్రైసెస్ మాత్రం స్కై లిమిట్ అనమాట. అంత ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా, అరటిపళ్ళు, మామూలుగా నాందేడ్ అరటిపళ్ళు కూడా 80 రూపీస్ డజన్ అట్లా ఉండేవి. ఇప్పుడు 150 రూపీస్ చెప్తున్నారనమాట ఫెస్టివల్ అని చెప్పి. ఇంకా బాగా బేరం ఆడి తీసుకోవాలి. అసలు బేరం ఆడడానికి ఛాన్సే లేదు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా అంత ప్రైజెస్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అదండి, నాతో పాటు మీరు కూడా ఇంకొకసారి ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఆ ఫ్లవర్స్ దగ్గర అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్కి పెట్టారనమాట, రెడీ చేసి పెడుతున్నారు. ఇది మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి 6:30 ఆ టైంకి. సో ఇంకా ఫ్లాగ్ హాస్టింగ్ ఏమీ జరగలేదు, అన్నీ రెడీ చేసి పెట్టారనమాట, అంతేను. అండ్ అదే టైంకి నారా లోకేష్ వస్తున్నారని చెప్పి ట్రాఫిక్ని డైవర్ట్ చేశారనమాట. అసలు ఇంకా ఎంత చుట్టుతిరిగి అయింది. అండ్ అలాగే ట్రాఫిక్ బాగా జామ్ అయిందనమాట చాలాసేపు. సో ఇంటికి వచ్చేసరికి 1 అవర్ పైన ఈజీగా పట్టేసింది. అండ్ పోస్ట్ లంచ్ నేను ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో బ్యాక్ డ్రాప్ అయితే అలా చేశాను. యాక్చువల్గా ఈసారి ఎటువంటి ప్లానింగు లేదు. నేను ఇలా చేయాలి అలా చేయాలని అట్లా నేనేమీ అనుకోలేదన్నమాట. ఎలా స్టార్ట్ చేశాను, ఏం పెడదామని పెట్టాను నాకే తెలీదు. ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ ఈ ప్రాసెస్లోనే ఉన్నాం మేము. సో అసలు ఇంకా పూజకి సంబంధించి ఆలోచించే అంత లేదనమాట నాకు మైండ్లో. ఎలా వస్తే అలా చేసేద్దాం అన్నట్టుగానే స్టార్ట్ చేశాను.
కానీ అమ్మవారు నువ్వేమీ కంగారు పడకు, చక్కగా వచ్చి నేను కూర్చుంటాను అని చక్కగా వచ్చి కూర్చుని చేయించేసుకుని, ఇప్పుడు పిల్లలు చూడండి బుద్ధిగా ఒక్కొక్కసారి వచ్చి మన దగ్గరికి వచ్చి అన్నీ చక్కగా అలంకరించేసుకుని, ఒక్కొక్కసారి మరీ పేచి పెట్టేస్తారు, ఏదైనా బట్టలు వేయాలన్నా గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి. కానీ ఒక్కొక్కసారి మాత్రం అసలు భలే చక్కగా ఇప్పించేసుకుంటారు. అలాగా అసలు అమ్మవారు నేను స్టార్ట్ చేయడమే ఇది బ్యాక్ డ్రాప్ కూడా అసలు నేను ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఏంటంటే లైటింగ్ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే ఫోటో తీసిన వీడియో తీసిన ఈస్ట్ వైపు మనం పెట్టాలి కదా, సో దేవుణ్ణి అట్లా పెట్టినప్పుడు ఎలా తీసినా సరే డోర్ వేసేసి కర్టన్స్ వేసేసి ఎన్ని చేసినా లైటింగ్కి బ్యాక్ డ్రాప్స్ అంత అందంగా పడేవి కాదు. అండ్ నేను చేసిన అలంకారం అది అమ్మవారు కూడా ఎలివేట్ అయ్యేవారు కాదు. అసలు ఎంత కష్టపడినా సరే బయట ఉన్న లుక్ మాత్రం నేను ఫోటోలో వీడియోలో తీసుకురాలేకపోయేదాన్ని అనమాట. బట్ ఇక్కడ మాత్రం కొంచెం నాకు ఆ కష్టం తగ్గిందనే చెప్పాలండి. ఈ ఇంట్లో లైటింగ్ అది డల్గానే ఉన్నా కూడా అట్లీస్ట్ వీడియోస్కి వాటికి సరిపడా అంత లైటింగ్ ఉంది, మరీ ఓవర్ లైటింగ్గా కాకుండా. అండ్ జ్యువెలరీ కానీ ఏదైనా సరే అమ్మవారు అలా వచ్చి కూర్చుని నాకు ఇది వెయ్యి అని అడిగి వేయించేసుకున్నట్టు చక్కగా అనిపించింది అనమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకు, అస్సలు కష్టపడలేదు. అండ్ ఈసారి శారీ అయితే నేను ఒక 20 మినిట్స్లో శారీ కట్టేశాను అనమాట. అంటే కుర్చీలో కూర్చుని జస్ట్ ఫ్రిల్స్ పెట్టేసి అలా శారీ కట్టేశాను. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇంత స్పీడ్గా కట్టేశానా నేనే అని చెప్పి. ఎందుకంటే కొంచెం సేఫ్టీ పైన్స్ అయినా పెట్టాలి, ఏదైనా కొద్దిగా టైం పడుతుందన్నమాట. కాసేపు నేల మీద కూర్చుని శారీని కొంచెం పరుచుకుని చేయాల్సి వస్తుంది. మనం ఎలా కట్టేసుకుంటామో అలాగా కుర్చీలో కూర్చుని ఫిల్స్ పెట్టేసి అలా కట్టేస్తే నాకు కూడా నిజంగా ఆశ్చర్యంగానే అనిపించింది. అండ్ అసలు వీడియో కూడా నేనేమి తీయాలని అట్లా నేనేమి అనుకుని స్టార్ట్ చేయలేదండి. కానీ చేస్తుంటే పక్కన మా అమ్మాయి ఉంది. అమ్మ చాలా అందంగా ఉందమ్మా, చాలా అందంగా ఉంది, వీడియో నేను తీస్తానని చెప్పి తీసేసిందనమాట. నేను అసలు తీయమని కానీ అట్లా నేనేం చెప్పలేదు. నా పాటికి నేను చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ టైం పెట్టాలి, ఇంకా ఏం పెడితే ఇంకా అందంగా అనిపిస్తుంది అలా అనుకుంటూ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు అంతా సేఫ్టీ పిన్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం మరి నాకు అలవాటు అయిపోయిందో లేదంటే నిజంగానే బట్టల క్లిప్కి ఆగుతుందో తెలియదు కానీ నాకు బట్టల క్లిప్స్ పెడుతుంటేనే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుందన్నమాట. సో నేను బట్టల క్లిప్సే పెట్టేస్తున్నాను. పిన్స్ మరీ ఇంకా అవసరం తప్పదు అనుకునే దగ్గర మాత్రం ఇప్పుడు ఈ ట్రిప్ అయితే నేను లిటరల్‌గా ఒకే ఒక సేఫ్టీ పిన్ యూజ్ చేశాననమాట. అది కూడా ఓన్లీ నడుం దగ్గర కుర్చీలు పెట్టడానికి ఒక్క సేఫ్టీ పిన్ యూజ్ చేశాను. మిగతా మొత్తం అంతా కూడా నేను క్లిప్సే యూజ్ చేసేసాను. అండ్ కాళ్ళ దగ్గర అదేంటి బార్డర్ కనిపించడాని కోసం మాత్రం కొంచెం అవి మిషన్‌కి నేను మామూలుగా ఇవి వాడతాను. బడ్స్ లాగా ఉంటాయి కదా చివర. గుండు సూదులకి చివర బాల్ లాగా ఉంటుంది. సో అవి మాత్రం కాళ్ళకి క్లాత్ చుట్టేసి అంచొచ్చేలాగా అక్కడ ఒక్క దగ్గర మాత్రం అవి వాడాను. అసలు ఒక్క సేఫ్టీ పిన్‌తో ఎలా కట్టారో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉందండి. ఇదివరకుతో పోల్చుకుంటే ఈ శారీ కంఫర్టబుల్‌గా ఉందా? లేదా అమ్మవారు నాకున్న ఓపిక, నాకున్న టైంని కన్సిడర్ చేసుకొని అమ్మవారే వచ్చి నాకు సులువు చేసేసారో తెలీదు గానీ, చాలా సంతోషంగా, ఆనందంగా జరుపుకున్నాననమాట. అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నాననే అనిపించింది నాకు కూడా. ఈసారి మాత్రం నేను కొంచెం మాలలు కట్టడం ఒకటే నేర్చుకోవాలండి. నాకు ఎంత ప్లాస్టిక్ పూలు, క్లాత్ పూలు ఇలాంటివి వేసినా గూడా నాకు రియల్ ఫ్లవర్స్ పెడితేనే బావుంటుందనిపిస్తుంది. కానీ ప్రతిసారి దండలు కొనాలన్నా గూడా వాళ్ళు ఆ బంతిపూల మాల ఉంటుంది, లేదు అంటే గులాబీ పూల మాల ఉంటుంది. నాకు ఆ మాలలు కూడా సాటిస్ఫైడ్‌గా అనిపించట్లేదు. నా చేతులతో నేనే గుచ్చి చేయాలని అనుకుంటున్నాను. కానీ నాకు రాదు. ఎలా అయినా సరే నెక్స్ట్ నేర్చుకుని అమ్మవారికి చక్కగా మంచిగా మాల వేయాలని నా కోరిక. యాక్చువల్‌గా ఇప్పుడు వేస్తున్న ఆ మల్లెపూల టైపు ఏదైతే దండలున్నాయో, అవి అసలు చాలా డిస్టెన్స్ అయిపోతాయన్నమాట. కొంచెం సేపటికి దూరం జరిగిపోతూ ఉంటాయి ఆ పెటల్స్ అన్నీ. అసలు కొన్నప్పుడు నిజంగా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంత చిన్నగా ఉన్నాయి ఇవి. అసలు ఊరికనే ఒక దగ్గరికి కుప్పలాగా అయిపోతున్నాయి. మధ్యలో అంతా దారం కనిపించేస్తోందనమాట. అసలది అనవసరంగా తీసుకున్నానో
అని అనిపించింది. కానీ ఇదే ఫస్ట్ టైమ్ అండి. అసలు వేస్ట్ అనుకున్నది ఎంతో అందాన్ని ఇచ్చేసిందనమాట. ఆ బ్యాక్‌డ్రాప్‌కి, కలర్, ఆ గ్రీన్‌కి, ఆ వైట్‌కి అలా సెట్ అయిపోయింది. అసలు థాట్ కూడా నాకెలా వచ్చిందో నాకే తెలీదు అలా పెట్టాలని. అది కూడా అమ్మవారి దయ అనుకుంటాను నేను. బికాజ్ అసలు నేను ఆ బ్యాక్‌డ్రాప్ కూడా కొంచెం డార్క్, ఒక రకమైన డార్క్ అనమాట. ఈ ఇంటి దగ్గర ఏమైందంటే ఇక్కడొస్తున్న లైటింగ్‌కి ఆ డార్క్‌నెస్ కొంచెం పోయి మంచి గ్రీన్‌లాగా కనిపిస్తోందది. బయట కూడా మంచి గ్రీన్‌లాగే ఉంది. అండ్ కెమెరాకి కూడా మంచి గ్రీన్‌లాగే కనిపిస్తోందనమాట. సో, నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా చేశాను అలంకరణ. అండ్ నాకు అమ్మవారికి అసలు ఎన్ని నగలు పెట్టినా గూడా నాకు సరిపోదనమాట. నేను పెట్టుకునేటప్పుడు నాకు ఒక నగ, 2 నగలు ఇంక చాలులే అనిపిస్తుంది గానీ, అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం అబ్బా! ఇంకొకటి పెడితే బావుండు, ఇంకొకటి పెడితే బావుండని అసలింకా ఉన్న నగలన్నీ గూడా మాక్సిమం అంటే ఆర్టిఫిషియలే అనుకోండి. అయినా సరే నేను మాక్సిమం పెట్టాలనే ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇంకా నాకు పైనంతా కంప్లీట్‌గా నింపేసిన తర్వాత, ఇంక నాకు కింద గూడా పెట్టాలని కోరికనమాట. కండోలి తీసుకొని ఆ కింద ఎలా అయినా సరే అడ్జస్ట్ చేయాలని చెప్పి, తాడు కట్టేసి, మొత్తానికి నేను అడ్జస్ట్ చేసి పెట్టేశాను. కాకపోతే కింద పటం పెట్టేసేటప్పటికి ఆ కండోలి అనేది కనిపించట్లేదు. బట్ అసలు నేను నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందంటే, అమ్మవారిని చూసుకోవడానికి నా 2 కళ్ళు అసలు సరిపోలేదనమాట. ఎంత ఆనందంగా, ఎంత ఇంక నేను ఎలా చెప్పాలో గూడా నాకు మాటల్లో తెలియట్లేదు. అండ్ ఆ పటం, లక్ష్మీదేవి పటం కూడా నేను తిరుపతిలో తీసుకున్నానండి. అమ్మవారు ఎంత నిండుగా, ఎంత కళగా అనిపిస్తారంటే నిజంగా అసల తిరుపతిలో తీసుకున్నప్పుడు పటం నాకు ఎంతో నచ్చి తీసుకున్నాను. నిజంగా ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు కూడా అంతే సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇక మార్నింగ్ నేను 8:15 ఆ టైంకి పూజ అయిపోయినట్టుంది. పిల్లలకి కొంచెం లేట్ అయిపోయిందండి ఈసారి వాళ్ళకి స్కూల్‌కి పంపించడానికి. ఏంటో మరి ఎప్పుడులాగానే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు డిలే అయిందో కూడా నాకు అర్థం కాలేదు. అయిపోయిన తర్వాత ఇంకా నేను చదువుకునేవన్నీ చదివేసుకున్నాను. అమ్మవారు మాత్రం చూసినంతసేపు 2 కళ్ళు నాకు సరిపోలేదు. నేను ఇంక అక్కడే కూర్చుని స్తోత్రాలు చదువుకుంటూ, అమ్మవారిని చూస్తూ చాలా సేపు అయితే టైం స్పెండ్ చేశాను. కానీ ఇంట్లో చాలా వేడిగా ఉందనమాట. మామూలుగా అయితే నేను ఇంకా అమ్మవారి దగ్గరే పడుకొని, అమ్మవారి దగ్గరే అలా ఉండిపోతాను. నార్మల్‌గా అసలు ఇంకా అక్కడి నుంచి అసలు కదలననమాట. బట్ అసలు ఆ వేడికి నేను భరించలేకపోతున్నాననమాట. ఉండలేకపోతున్నాను అస్సలకి. తప్పలేదు ఇంక అక్కడి నుంచి ఇంక లేచేసి ఇంకా వేరే సోఫాలో కూర్చొని ఫ్యాన్ వేసుకోవాల్సొచ్చింది. అదొకటే నాకు కొంచెం బాధ. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చదువుకోవడం అయిపోయిందనమాట. బుక్స్ అవన్నీ కూడా తీసేయమని మా బాబుకి చెప్తే వాడేమో రావట్లేదు. ఇంక సరే అని చెప్పి నేనే అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అన్నీ తీసేసినా కూడా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండేవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటున్నాననమాట. సరే కొంచెం సేపు లైవ్ చేద్దామని చెప్పి ఇంక అప్పుడు లైవ్ చేశాను. చదువుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ లైవ్ చేసేసి తర్వాత ఇంకా నేను కూడా రిలాక్స్ అయిపోయాను. మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంటుంది కదండి. ఇప్పుడు చూపిస్తున్నది ఈవినింగ్ అనమాట. చూసారా అమ్మవారు ఎంత కళగా, ఎంత అందంగా ఉన్నారో అసలు. నాకు అసలు ఎంతసేపు వీడియో తీసినా, ఎంతసేపు ఫొటోస్ తీసినా ఇంకొంచెం మంచిగా వస్తుందేమో, ఇంకొంచెం అందంగా కనిపిస్తుందేమో వీడియోలో, బయట ఉన్నంత అందంగా కనిపించట్లేదు. అట్లా అనిపిస్తూనే ఉంటుందండి. ఏంటో తెలియట్లేదు. ఎంతసేపు చూసినా, ఎంతసేపు తీసినా అస్సలు తనివి తీరట్లేదు. ఇదిగోండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే, చక్కగా చిరుమందహాసంతో ఆ నవ్వుకి నేను కాసేపు ధ్యానం చేశానండి. చేసేటప్పుడు కూడా నాకు అమ్మవారి నవ్వే కనిపిస్తూ ఉందన్నమాట. అంత చక్కటి నవ్వు, అసలు అంత చక్కటి ఆహార్యం ఎవరు గీశారో కానీ చాలా అందంగా ఉందండి ఆ పటం మాత్రం. అండ్ ఇదిగోండి ఇదేమో సాయంత్రం హారతి ఇస్తున్నాను అనమాట. పంచహారతి ఇచ్చాను అమ్మవారికి. అండ్ అలాగే ఈ సంవత్సరం ఒక కొత్త పాట నేర్చుకున్నాను. సిరులిచ్చు శ్రీలక్ష్మి, వరమిచ్చు వరలక్ష్మి, మా తల్లి నీరాజనం, మా తల్లి నీరాజనం. సిరులిచ్చు శ్రీలక్ష్మి, వరమిచ్చు వరలక్ష్మి, మా తల్లి నీరాజనం,
మా తల్లి నీరాజనం. ఆనందదాయిని అభయప్రదాయిని, ఆనందదాయిని అభయప్రదాయిని, మా తల్లి నీరాజనం. మా తల్లి నీరాజనం. దారిద్ర్యధ్వంసిని భక్తజనపాలిని, దారిద్ర్యధ్వంసిని భక్తజనపాలిని, మా తల్లి నీరాజనం. మా తల్లి నీరాజనం. సత్యస్వరూపిణి నిత్యసుమంగళి, సత్యస్వరూపిణి నిత్యసుమంగళి, మా తల్లి నీరాజనం. మా తల్లి నీరాజనం. మోక్షప్రదాయిని అజ్ఞానధ్వంసిని, మోక్షప్రదాయిని అజ్ఞానధ్వంసిని, మా తల్లి నీరాజనం. మా తల్లి నీరాజనం. సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి, మా తల్లి నీరాజనం. మా తల్లి నీరాజనం. సో అలా అమ్మవారికి హారతి ఇచ్చుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ మురిసిపోతూ మళ్ళీ లైట్ వేస్తే ఎక్కువ అందంగా అనిపిస్తుంది అమ్మవారు, లేదంటే లైట్ ఆఫ్ చేసి చీకట్లో చూస్తే ఎక్కువ అందంగా కనిపిస్తున్నారు అమ్మవారు అని చెప్పి అసలు ఇంకా తల్లిని చూసుకుంటూనే ఉండిపోయానన్నమాట. ఇదిగోండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే నాకు చెప్పడానికి నాకు తెలిసిన భాషే సరిపోదేమో. అలా ఆ తల్లికి ధూపం దీపం హారతి అన్నీ ఇచ్చి ఆ తల్లిని ఆనందంగా చూసుకుని ఇంకొకసారి వరలక్ష్మి వ్రతం రోజు నేను జరిపిన వరలక్ష్మీదేవి పూజ అండి ఇది. నాకు చాలా సంతోషంగా గడిచింది. అలాగే మీ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆ తల్లి పూజ జరుపుకుని ఉంటారని భావిస్తూ ఈ రోజుకి ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ.